అదాని అయిన నరేంద్ర మోదీ, గౌతమ్ అదాని ఇద్దరు కూడా కుమ్మకై దేశాన్ని ఆగం పట్టిస్తా ఉన్నారు. దేశ సంపదనంతా కూడా దోసుక తింటా ఉన్నారని చెప్తూ ఆరోపణ చేస్తూ మరి ముఖ్యమంత్రి గారు నిరసన అయితే వ్యక్తం చేసిండ్రు. నిజానికి ముఖ్యమంత్రి గారికి ఈ అంశాన్ని ఇట్లా రోడ్డు మీద బైఠాయించి చెప్పాల్సిన అవసరం ఏమున్నది? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తికి ఇద్దరు వ్యక్తులు ఒకటే అన్న అంశం నిన్ననే తెలిసిందా? ఉన్న ఫలంగా వచ్చి అంటే తెలంగాణ రాష్ట్రంలో అప్పులైనాయి మొత్తం ఈడ లంకె బిందెలు ఉండే అనుకొని వస్తే మాకు ఈడ అన్ని కూడా మట్టి కుండలు దొరికినాయి అన్నారు. మరి అవాస్తవాలన్నీ కూడా ఎట్లా పడితే అట్లా ఇష్టానుసారంగా నిన్న ఒక మాట చెప్పి రేపు ఇంకొక మాట చెప్పి అప్పుడు చెప్పింది అబద్ధం ఇప్పుడు చెప్పిందే నిజం అంటే తెలంగాణ ప్రజలు కావచ్చు, ఈ దేశంలో ఉన్న బిడ్డలు ఎవరైనా కావచ్చు, అంత ఎడ్డోళ్ళు అయితే కాదు, అలానే ఎడ్డోళ్ళని చేయకుండ్రి. చలో రాజ్ భవన్ అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు మొత్తానికి కాంగ్రెస్ మంత్రులందరినీ కూడా మూకుమ్మడిగా మూట కట్టుకొని రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేసిండ్రు. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇప్పుడు మరి మంత్రులతో రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయాల్సిన అవసరం ఏమున్నది? ఇక్కడ ఏమంటుండు మరి ముఖ్యమంత్రి గారి వాదన ఏంటంటే, ప్రధాని అయిన నరేంద్ర మోదీ, గౌతమ్ అదాని ఇద్దరు కూడా కుమ్మకై దేశాన్ని ఆగం పట్టిస్తూ ఉన్నారు. దేశ సంపదనంతా కూడా మరి దోసుక తింటా ఉన్నారని చెప్తూ ఆరోపణ చేస్తూ మరి ముఖ్యమంత్రి గారు నిరసన అయితే వ్యక్తం చేసిండ్రు. సరే, ఈ అంశం పక్కన పెడితే నిజానికి ముఖ్యమంత్రి గారికి ఈ అంశాన్ని ఇట్లా రోడ్డు మీద బైఠాయించి చెప్పాల్సిన అవసరం ఏమున్నది? అంత సిచ్యువేషన్ ఏమున్నది? గతంలో రాహుల్ గాంధీ గారు నాటి నుండి చెప్తానే ఉన్నారు అదాని ప్రధాని ఇద్దరు ఒకటే అని. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మొన్న ఏం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు? ఇదే అదానిని ఆలింగనం చేసుకున్నాడు, ఇదే అదానితో కూర్చొని చర్చించిండు, ఇదే అదానితో పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు, ఒప్పందాలు కూడా చేసుకున్నాడు. ఒప్పందాలు చేసుకున్న తర్వాత 100 కోట్లు తీసుకొని మళ్ళీ 100 కోట్లను వాపసు కూడా పంపించాడు. ఈ ప్రతిపక్షాలు రకరకాల విమర్శలు చేయడం వల్ల. సరే, 100 కోట్లు వెనక్కి పంపింది మాత్రమే వాస్తవం, బట్ ఒప్పందాలను మాత్రం రద్దు చేసుకోలేదు. ఎట్లయితే పెట్టుబడులు తీసుకొస్తాం ఇక్కడ హామీలు ఇచ్చారో ఆ ఒప్పందాలు వీళ్ళు జరుపుకున్నారు, ఆ ఒప్పందాలు మాత్రం అట్లే ఉన్నాయి. తీసుకున్న 100 కోట్లు మాత్రమే వెనక్కి పంపిండ్రు. సరే, నిజంగా ఆదాని ప్రధాని ఇద్దరు ఒకటే అన్న అంశం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి నిన్న తెలిసిందా? నిజంగా మీరు అన్నట్టు ఆదాని ప్రధాని ఒకటే అయితే ఈ అంశం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తికి ఇద్దరు వ్యక్తులు ఒకటే అన్న అంశం నిన్ననే తెలిసిందా? అంతకు ముందుకు తెలియదా? మీరు ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు తెలియదా? మీరు 100 కోట్లు తెచ్చుకున్నప్పుడు తెలియదా? మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు తెలియదా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలియదా? అంటే హాస్యాస్పదంగా ఉన్నది చాలామందికి కూడా. మరి దీనికి కూడా క్లారిటీ ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి. ఎందుకంటే ఉన్న ఫలంగా వచ్చి అంటే తెలంగాణ రాష్ట్రంలో